Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 22కి సంబంధించినటువంటి వాక్య భాగం ప్రసంగి 9వ అధ్యాయం. వర్షా వాయులేని లోకమునకు దేవుడు సర్వాధికారి అని చెప్పగలమా? దానిలో వర్ష లేదు, వాయు లేదు, ర్యాండమ్గా ఉంటుంది. అందరూ ఒకే చోట వెళ్తున్నారు, అందరూ మరణిస్తారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. మరి దేవుడు సర్వాధికారి అని చెప్పగలమా? ఒకవేళ చెప్పగలిగితే ఎలాంటి దేవుడు? ఇలాంటి ప్రశ్నలకి ఏదో రీతిగా మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు ఏదో మనం చెప్పుకుంటాం. కానీ అవి సరైనటువంటి జవాబులా? ఆ ప్రశ్నలకి సరైనటువంటి తీరులో, పరిష్కారం ఇచ్చేటువంటి తీరులో మనం చెప్పగలమా? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పిల్లలు, ఆయన లెట్ అస్ సే ఈజ్ ఫ్రాంక్. ఆయన పిల్లలు, ఆయన వాళ్ళ మనవరాలు, నా మనవరాలు, వాళ్ళిద్దరూ వాళ్ళందరూ కలిసి అక్కడ బస్ స్టాప్ దగ్గర వాళ్ళు అంటే ఆ చలిని బట్టి లోపల ఉంటామన్నమాట. అప్పుడు స్కూల్ బస్ వస్తుంది. ఇక దానికోసం వెయిట్ చేస్తాం. మరి కొంత కొంత టైం ఉన్నప్పుడు మేము డిస్కషన్ చేసుకుంటాం. ఆ విధంగా ఒక వారం రోజులు ఈ ఫ్రాంక్ గారు చెప్పినటువంటి ఆయన ఫిలాసఫీని నేను విన్నాను, శ్రద్ధగా విన్నాను. ఇక చివరికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈయన వింటున్నాడే కానీ చెప్పట్లేదు అని. అప్పుడు ఆయన ఇండికేట్ చేశాడు, నువ్వు కూడా మాట్లాడు అని. అప్పుడు నేను ఒక విషయం అడిగాను, ఏంటి అని అంటే, మీరు మరి ఈ వారం రోజులు మీ యొక్క ఉద్దేశాలని, మీ ఫిలాసఫీని చెప్పుకున్నారు. అయితే ఒక ప్రశ్న అండి, అదేంటి అంటే, మీ ఫిలాసఫీ రైట్ అని ఎట్లా తెలుసు? తప్పనిసరిగా రైట్ అని ఎట్లా తెలుసు అని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు, ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు. ఆయన పేరే ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు. ఏంటంటే, అవునండి, నాకు తెలియదు, అది అది నేను మంచిదనుకుంటున్నాను, నా ఆలోచన తీరు మంచిదనుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఎట్లా వస్తుంది? అది సరైన సమాధానం అని ఎట్లా తెలుసు? అది గట్టిగా ఎట్లా చెప్పగలం? అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో గట్టిగా చెప్పాలి కదా. సత్యాన్ని సత్యంగా చెప్పాలి, దాన్నే సాక్ష్యం అంటారు. కాబట్టి మనం ఇలాంటి ప్రశ్నలు మనం ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది మనం ఈ అధ్యాయాన్ని బట్టి కొన్ని వివరాలు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ప్రసంగిలోని ఈ చివరి అధ్యాయాలు అంటే 10, 11, 12 అధ్యాయాలు ఒక విధంగా ముగింపు, ఈ గ్రంథానికి ముగింపునిచ్చేటువంటి తీరులో ఉంటాయి. అంటే ఒక సారాంశంగా ఉంటాయి అన్నమాట. 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అంతకుముందు చెప్పినటువంటి వాటిని నెమరు వేసుకునేటటువంటి రీతిగా ఉంటుంది 10వ అధ్యాయం. మరి 11, 12 అధ్యాయాలు ఏ విధంగా ఉంటాయంటే, దీనికి సారాంశంగా, అనుకూలమైనటువంటి సారాంశంగా ఉంటుంది. అంతకుముందు అననుకూలమైనటువంటి విషయాలు చెబుతాడు, కానీ ఇక్కడ అనుకూలమైనటువంటి సారాంశంగా ఈ 2 అధ్యాయాలు ఉంటవి. దానికి ముందు 9వ అధ్యాయం. దానికి ముందు ఉన్నటువంటి ఈ 9వ అధ్యాయం ఏంటిది? సూర్యుని క్రిందనున్న దృక్పథము నుండి మనకున్న సారాంశముగా ఏర్పడిన భ్రమలను ప్రసంగి 9 కొట్టివేస్తుంది.
అంటే సూర్యుని క్రింద ఉన్నటువంటి ఆ కోణంలో చూస్తే జీవితం ఆహ్, జీవితం ఒక ఒక జీవితం చూసేటువంటి తీరు వేరుగా ఉంటది. ఆ ఫిలాసఫీయే వేరుగా ఉంటది. భూమి సూర్యుని క్రిందనున్న అనంటే అర్థం ఏంటంటే అవిశ్వాసి. దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి కాదు. దేవునితో ప్రత్యయం లేదు. అలాంటి వ్యక్తి అవిశ్వాసిగా మరి ఏ విధంగా ను ఆహ్, ధనాన్ని గాని, జ్ఞానాన్ని గాని, ఆహ్, ఏ విధంగా విద్యను గాని, ఏ విధంగా వెంటాడుతున్నాడో, వెంటాడి, వెంటాడి అవి ఎండమావుల్లాగా ఇక అక్కడ ఉండేది ఏమీ లేదు. ఆ విధంగా మరి సూర్యుని క్రింద ఉన్నటువంటి వ్యక్తులు, అవిశ్వాసులు జీవితాన్ని ఆ విధంగా చూస్తారు. దాన్ని వెంటాడతారు. డబ్బుని వెంటాడతారు. విద్యను వెంటాడతారు. ప్రణాళికేసుకుంటారు. ఆ ప్రణాళిక బిజినెస్ ప్రణాళిక కానీ, లేతే ఇల్లు వైభవంగా కట్టాలి, గృహాన్ని అనుకునేటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏస్ అంటారు. ఇక కొండ మీదకి ఎక్కినప్పుడు ఇక ఏమి లేదు అనుకునేటువంటి రీతిగా ఆ విధంగా కొండెక్కుతారనమాట. ఆ విధంగా మరి ఆహ్, ఆ విధంగా ఆలోచించినప్పుడు కొన్ని కొన్ని సారాంశాలు, కొన్ని కన్‌క్లూజన్స్‌కి వస్తాం మనం. ఆ కన్‌క్లూజన్స్‌నన్నిటిని భ్రమ అంటాడిక్కడ. ఆ భ్రమలన్నీ కొట్టివేయబడతాయి ఈ 9వ అధ్యాయంలో. ఒకటో వచనంలో ఏముంటది చదువుకుందాం. ఒకటో వచనం. 9:1 ప్రసంగి. నీతిమంతులను నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటయైనను, ద్వేషించుటయైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప పూనుకొంటిని. ఓకే. అని వాటి క్రియలన్నిటినీ దేవుని అవి ఏ ఏ క్రియలైతే మానవుని యొక్క క్రియలున్నాయో, జ్ఞానులు గాని, అజ్ఞానులు గాని, వాళ్ళు చేసేటువంటి క్రియలన్నీ కూడాను దేవుని వశంలో ఉన్నవని ఈ వచనంలో మనం ప్రసంగి చెప్పినట్టుగా చూస్తాం. అది ఆయన అది ముగింపు ఇంతవరకు ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ సూర్యుని క్రింద ఉన్నటువంటి ఫిలాసఫీ యొక్క సారాంశం అది. ఏంటి అంటే అవన్నీ అస్థిరంగా ఉన్నప్పటికీ దేవుని వశంలో ఉంటవి. కానీ మనము కేవలము క్రింద నుండి సూర్యుని క్రింద నుండి అంటే సూర్యుని క్రింద నుండి ఆ విషయములను చూచినప్పుడు అవి కూడా దేవుని వశములో ఉంటున్నామని చెప్పగలమా? అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ సూర్యుని క్రింద ఉన్నటువంటి ఫిలాసఫీ రాంగ్ ఫిలాసఫీ. మరి ఆ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీని బట్టి కూడాను ఆహ్, దే అవి కూడా దేవుని అధీనంలో ఉంటవా? మరి అనేటువంటి ప్రశ్న ఇక్కడ. ఈ ప్రపంచంలో ఆహ్, దేవుని వశంలో ఉంటవని చెప్పగలమా? అప్పుడు ఆ దేవుడు ఎలాంటి దేవుడు? రెండో ప్రశ్న. ఈ ప్రపంచములో జరిగే విషయములను నైతికంగా అస్పష్టత లేని విషయములన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తాడా? లేక ద్వేషిస్తాడా? ఎందుకంటే రైట్ ఏది, రాంగ్ ఏది చెప్పలేం. రైట్ ఏది, రాంగ్ ఏది చెప్పనప్పుడు మరి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గానీ అది సరైందని చెప్పలేం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పగలమా? లేకపోతే ద్వేషిస్తున్నాడని గట్టిగా చెప్పగలమా? నిర్ధారించి చెప్పగలమా? మూడో ప్రశ్న. మనలను దేవుడు అంగీకరిస్తాడా? లేక
తిరస్కరిస్తాడా? అన్ని అవకతవకలుగా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీలు లేనటువంటి పరిస్థితుల్లో నీతేంటో నిజాయితీ ఏంటో లేనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడి సంగతి ఏంటి? మన దేవుడు అంగీకరిస్తాడా? తిరస్కరిస్తాడా? ఎలాంటి దేవుడు అనే దానికి సంబంధించింది. ఎలాంటి దేవుడు? అలాంటి దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? తిరస్కరిస్తాడా? అందముతోనూ అందవికారంలోను అందములోను అందవికా అందముతోనూ అందవికారంతోనూ లేక ఆకర్షణీయమైన సన్నిహితంతోనూ క్రూర భయంతోనూ ఈ లోకము నిండుకొని ఉన్నది. ఓకే. కింద నుండి చూసేవారు వీటిని ఏ విధంగా వేరు చేయగలరు? మరలా చదువుతాను. దేశంలో అన్ని రకాలైనటువంటి ఉంటాయి. అన్ని రకాల ఉదాహరణలు ఉంటాయి. అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. అందం ఉంటుంది, అంద వికారం ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటివి మరి వెకటను పుట్టించేటువంటివి ఉంటాయి. దగ్గరగా సన్నిహితంగా భయం లేనటువంటి పరిస్థితులు ఉంటుంది. మరి భయంతో కూడినటువంటి పరిస్థితులు ఉంటవి. ఈ విధంగా ఉన్నప్పుడు అవిశ్వాసులు, క్రింద నుండి చూసేటువంటి అవిశ్వాసులు ఈ రెండింటినీ అందాన్ని, అందవికారాన్ని ఏ విధంగా మరి డివైడ్ చేయగలరు? సన్నిహితాన్ని, భయాన్ని ఏ విధంగా డివైడ్ చేయగలరు అనేటువంటి ప్రశ్న. కొంచెం ఫిలాసఫికల్గా ఉండొచ్చు. కానీ ఈ ఈ ఈ అంటే ఇది మనం మనం ప్రసంగి 9 చదువుతున్నామంటే ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరుకుద్ది. ఇలాంటి ప్రశ్న అడగొచ్చు. అంటే ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి రెలవెన్సీ ఏ విధంగా మనకి ఈ 9వ అధ్యాయం ఉపయోగపడుద్ది అనేటువంటి తీరులో ఉన్నటువంటి ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలకు నిశ్చేతమైన జవాబు ఉండదు. ఇలాంటి ప్రశ్నలకు నిశ్చయంగా బల్లగుద్ది చెప్పేటువంటి జవాబులు ఉండవు. వాటికి నిర్ధారించుట కూడా అసాధ్యం. బల్లగుద్ది చెప్పటం అసాధ్యం. జీవితంలోని 3 అవకతవకలు దీనికి కారణమని ప్రసంగి సూచిస్తున్నాడు. అవకతవకలుగా ఉండేటువంటివి ఉదాహరణకి 3 తీసుకుంటాడు ఇక్కడ. 2:10 నుండి అక్కడ మనం చూసేది ఏంటి అంటే, చదువుదాం. మనం చూసేది ఏంటంటే, అందరికీ, మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళకి, అందరికీ మరణం ఎదురొస్తూ ఉంటుంది. అందరూ మరణించాల్సిందే. చదువుకుందాం ముందు, తర్వాత నోట్స్ చదువుదాం. సంభవించునని అన్నియు అందరికీ ఏకరీతిగా సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని, బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే. వాళ్ళ అంతం ఒక్కటే, గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునను పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొని వారికి ఎలాగునను ఒట్టుకు భయపడి వారు ఒట్టు పెట్టుకోరు, వారికి కూడా అలాగనే జరుగును. 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదిను దుఃఖకరము. 4. బ్రతికియుండు వారిలో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం అంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. వీటిని తర్వాత అర్థం చేసుకుందాం. 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది.
వారికిక ఏ లాభమును కలుగదు. నెక్స్ట్ 10 వరకు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు. చచ్చిన వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తారు? వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికిక ఎప్పటికిని వంతు లేదు, భాగం లేదు. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, సుఖంగా ఉండవయ్యా. ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఇదివరకే నీ క్రియలను అంగీకరించను. 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను, నీ తలకు నూనె తక్కువ చేయకము. 9, 10. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు, ఇది చాలా చాలా వెటకారంగా ఉంటుంది, విరుద్ధంగా ఉన్నటువంటి ఆలోచన. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. అక్కడ వ్యర్థమైతే మరి ఇంకా సుఖించడం ఏంటి? ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకుని దాని అంతటిని అదే నీకు కలుగు భాగము. దీన్ని ఈ పారాగ్రాఫ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏమీ తప్పకుండా స్పష్టంగా ఈ 2, 3 వచనాల్లో ప్రతిపాదిస్తాడు ఈ ప్రసంగి. ఏమని? నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, పాపాత్ములకు ఒకే అంతము సంభవిస్తున్నది. మరలా చెప్తాను. నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, పాపాత్మలకు ఒకే అంతము సంభవిస్తున్నది. ఇది సరి అయినది కాదని ప్రసంగి కూడా ఇది ఇది మంచిది కాదు. అందరికీ మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి ఒకే అంతం ఏంటి? ఒకే విధంగా సరిపోవటం ఏంటి? ఇది కూడా బాగుండలేదు అని ప్రసంగి కూడా తన నిరసనను చూపిస్తున్నాడు, ప్రొటెస్ట్ చేస్తున్నాడు. సూర్యుని క్రింద జరుగుతున్న దుఃఖకరమైన విషయం ఇది. 3వ వచనంలో చూస్తాం. దీనికి సమాధానం ఇస్తూ ప్రసంగి సమాధానం ఇచ్చేటట్టుగా ఇంకా ఇప్పుడు లేడు, తర్వాత ఇస్తాడు. ఇప్పుడు మాత్రం సిద్ధంగా లేడు. ఈ కోణంలో సూచినప్పటికీ కామన్ సెన్స్ను బట్టి అనుసరించవలసిన మార్గం ఒకటి ఉన్నది. ఓకే, కామన్ సెన్స్. అది ఏంటంటే జీవితము కష్టంగా ఉన్నప్పటికీ, జీవితం అస్పష్టంగా ఉన్నప్పటికీ, మరణం కంటే జీవితం మేలు. ఓకే, 4, 6 నుండి మనం చదువుకున్నాం. సూర్యుని క్రింద నుండి చూచినప్పుడు మరణం కంటే జీవము మేలైనది కాబట్టి ఈ జీవితమును మనం ఎదుర్కోవాలి అని 7, 7 నుండి 10 వచనాలు పేర్కొంటున్నవి. ఒక వచనంలో ఇంకా కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి రీతిగా ఒక ఉద్రిక్తత, ఒక టెన్షన్ వినబడుతుంది. అది ఏంటి అంటే, దేవుడు నీకు చేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు, వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఇక్కడేమో వ్యర్థంగా అంటున్నాడు, నువ్వు అక్కడ సుఖించుము అని అంటున్నాడు. నీ భార్యతో సుఖించుము అంటున్నాడు. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకుని దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. ఈ సమస్యలకు పరిష్కారం కనిపించదు. ఓకే, ఈ టెన్షన్కి పరిష్కారం కనిపించదు. విరుద్ధంగానున్న వాటిని అర్థం చేసుకొనుట. ఓకే, అంటే
విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవటం దాని కోహెరెన్స్ అంటారు. ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, అదొక ప్రాబ్లం. కోహెరెన్స్ అనేది ఒక ప్రాబ్లం. స్వీయ సంతృప్తి, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఒక ప్రాబ్లం. జీవితానికి అర్థం ఏంటి, అర్థం లేనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కాలం చక్రంగా ఉంటుంది. సూర్యుడు పొడుస్తాడు, అస్తమిస్తాడు, పొడుస్తాడు, అస్తమిస్తాడు. ఋతువులు వస్తానే ఉంటాయి, పోతా ఉంటాయి. ఇంకా దీనిలో ఇంకేంటి అర్థం? ఈ ఈ 3 ప్రశ్నలకి, సమస్యలకి మరి థియరిటికల్‌గా ఏమీ జవాబు ఉండదు. అయితే ఆచరణాత్మకంగా ప్రాక్టికల్ జీవితంలో అనేక జీవిత సారాంశములు ఉంటవి. అవేంటంటే కృతజ్ఞతతో జీవించలాగున మనలను ముందుకు నెట్టుతుంది. అయా దేవుడు ఏదిస్తే అది అనుభవించు. అంతేగాని ఇక నువ్వు ఈ ఈ ఫిలసాఫికల్‌గా నువ్వు ఆన్సర్స్ పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీకు గట్టి నిర్ధారమైనటువంటి జవాబులేవి దొరకవు. కానీ ప్రాక్టికల్‌గా ఉండేటువంటి సారాంశం ఏంటి అని అంటే, నువ్వు కృతజ్ఞతతో సంతోషంగా జీవించు. కేవలము సూర్యుని కింద నివసించే లౌకిక వ్యక్తి కూడా ఈ సారాంశములకు వస్తుంటున్నాడు. ఆయన కూడా ఆయన కామన్ సెన్స్ను బట్టి అవిశ్వాసి కూడా ఈ సారాంశానికి వస్తున్నాడు. ఉన్న దానిలోనే ఎంజాయ్ చెయ్యి అంటాడు. ఎందువలనగా మన ముందున్న వేరే మార్గము ఏంటి? వేరే మార్గమే ఉంది. సంతోషించకుండా జీవించకుండా ఉండేదానికి, సంతోషిస్తూ జీవించకుండా జీవించే మార్గానికి వేరుగా ఇంకేం మార్గం ఉన్నది? ఒకటే ఒక మార్గం. అదేంటంటే మరణ మార్గం. కాబట్టి మరణం కంటే జీవం బెటర్. కాబట్టి ఇక ఆ జీవితాన్నే నువ్వు ఎదుర్కో. కష్టమైనా నష్టమైనా ఆ జీవితాన్ని ఎదుర్కో. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు అనేటువంటిది కామన్ సెన్స్ కన్క్లూజన్. ఇక రెండవ విషయం, మనమందరము అదృష్టాన్ని దురదృష్టాన్ని ఎదుర్కొంటాం. మరి 11, 12 వచనాలు చదువుకుందాం. దురదృష్టాన్ని ఎదుర్కొంటాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. వడిగలవారు వడిగలవారు పరుగులో గెలువరు. వాళ్ళు వడిగా పరిగెత్తుతారు కానీ చెట్టు చివరికి పందెంలో గెలవరు. బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానం గలవారికి అన్నము దొరకదు. అంటే ప్రతిసారి ఇది జరుగుద్దని కాదు, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. చెవి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నది. ఇవన్నీ పొందుతున్నామంటే అది నీ అదృష్టం అనేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. దీనికి అదనంగా దేవుడు చెబితే తప్ప ఆలోచించే మానవ జాతి ఆధారపడేది మరేమీ ఉండదు. ఇంకా పరిస్థితులు ఇట్లా ఉంటుంది. ఇక ఏంటి గతి అంటే, ఇక దేవుడు దీనికి వేరుగా అదనంగా చెప్పాలి. ఆ కామన్ సెన్స్ని బట్టి పోతే అది దానిలో ఏమీ జవాబు ఉండదు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా చెప్పాడు, అదనంగా చెప్పాడు. కామన్ సెన్స్గా వదిలిపెట్టలేదు, అదనంగా చెప్పాడు. అంతవరకు వాయి లేనట్లుగా ఉంటుంది, వరస వాయి లేనట్లుగా ఉంటుంది. అంటే దేవుడు
చెప్పకపోతే, తన వాక్యంలో చెప్పకపోతే, బయలుపరచకపోతే ఇక ఎట్లా ఉంటుంది? పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఈ దేనికి వరస వాయి ఉండదు. ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా ఉండదు. కాబట్టి ఇది అవసరం. దే దేవుడు దేవుని యొక్క ప్రత్యక్షపరిచినటువంటి వాక్యం అవసరం. లేకపోతే అంతా కన్‌ఫ్యూజనే. దానికి వరస వాయి ఉండదు. డిజైన్ అనేది ఉండదు. లాజిక్ అనేది ఉండదు. క్రమం అనేది ఉండదు. ఏదో ర్యాండమ్‌గా అన్నీ జరుగుతున్నాయి. ఛాన్స్‌లో ఆ విధంగా జరుగుతున్నాయి. అంతా దైవాధీనం అండి అనేటువంటి రీతిగా ఉంటదే గానీ, కన్‌ఫ్యూజన్‌గా ఉంటది గానీ, ఆ క్లారిటీ ఒక ఒక గురి కలిగినటువంటి ఆహ్, పద్ధతిలో జీవితం ఉండదు. మూడో విషయం, ఇతరుల చంచలమైన అవివేకమును మనము ఎదుర్కొంటాం. ఇతరుల పాపాలోచనని మనం ఎదుర్కొంటాం. ద్రవ్యబలం కంటే జ్ఞానము, అంటే ద్రవ్యం గానీ, ఫండ్స్ గానీ, డబ్బు గానీ, లేతే ఫిజికల్ బలం, ఓకే, దానికంటే జ్ఞానం శ్రేష్టమైనదని జ్ఞానోపదేశము ఇవ్వబడినప్పుడు ప్రజల మూక జ్ఞానము కంటే సిరి సంపదలకే ఆకర్షులవుతారు. అది తెలిసి కూడాను బలం కంటే జ్ఞానం బెటర్, జ్ఞానం అని తెలిసి కూడాను చివరికి ఈ ప్రజల మూక దేనికి అలవాటు పడతారు? జ్ఞానానికి అలవాటు పడరు. సిరి సంపదలకే, ఈ ద్రవ్యానికే అలవాటు పడతారు. తర్వాత ఈ కొహలెత్తు నిష్కపటముగాను యథార్థముగాను ఉంటాడు కానీ దేవుని దృక్పథం కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కూడాను కామన్ సెన్స్ వలన, మరి ఆ సూర్యుని కింద జీవించేటువంటి అవిశ్వాసి ఒక ఫిలాసఫీ. ఓకే, ఆయన యథార్థంగా చెప్పవచ్చు, నిష్కపటంగా చెప్పవచ్చు, ఎంత చెప్పినా కానీ ఆయన యొక్క కోణం, ఆయన యొక్క తలంపు విశాలత, ఆ హొరైజను చాలా కృత చేయబడినట్టుగా ఉంటుంది. నమ్మకం ఉండదు, దేవుని యొక్క మరి ఆ జ్ఞానం ఉండదు, దేవుని ఎడల భయభక్తులు ఉండవు. కాబట్టి దేవుని యొక్క దృక్పథం కొరకు మనం ఆశించాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇదొకటి సరిపోదు. అందువల్లనే బైబిల్ చదువుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, ఆయన యొక్క ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.